జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్గా స్రవంతి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, సుధీర్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు. మొత్తంగా బోడుపల్ కార్పొరేషన్లో 28 మంది కార్పొరేటర్లు ఉండగా మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ మినహా 26 మంది తోటకూర అజయ్కి మద్దతుగా నిలవడంతో మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని తాను చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తామని వారు అన్నారు. నూతనంగా ఎన్నుకున్న మేయర్ గారికి మరియు అందరు కార్పొరేటర్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ, మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం అండి. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని మన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని విషయాలు కానీ ముందుకు తీసుకెళ్తాను. మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకాలన్నీ తీస్తాం. అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ, ఒక నిధులు కానీ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఒక SNDP డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అట్లనే HMWS వాటర్ వర్క్స్ కానీ, ఇవన్నీ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మనకి. ఇప్పుడు గతంలో మా మదర్ సర్పంచ్ ఉన్నప్పుడు, నరసింహరెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఈ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇక్కడ బోడుపల్లో సరైన డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు పెట్టినాం. తప్పకుండా మాకు ఇచ్చిన ఈ బాధ్యతని తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ రుణపడి, బోడుపల్ అభివృద్ధి ఒక 10 సంవత్సరాల కింద ఒక స్కాచ్ అవార్డు వచ్చింది. మళ్ళీ మేయర్ గారు ఇప్పుడే